హైదరాబాద్ మీర్పేట హత్య కేసు పోలీసులు ఛేదించారు. వెంకటమాధవిని గురుమూర్తి చంపినట్టుగా మొత్తానికి డిసైడ్ చేశారు. 10 గంటల పాటు ఒక రాక్షస కాండ చేశాడు గురుమూర్తి. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగిదాం. సుష్మిత, చెప్పండి. సో మొత్తానికి ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది పోలీసుల ముందు ఒక ఛాలెంజ్గా పలువురు చెప్తున్న అంశం. సో ఏం చెప్తున్నారు పోలీసులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మీర్పేట హత్య కేసుకు సంబంధించి ఒక్కో చిక్కుమూడిని కూడా విప్పుకుంటూ వచ్చారు పోలీసులు. అయితే పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో మీర్పేట పోలీసులు ఎల్బీనగర్ డీసీపీ ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గురుమూర్తి హత్య చేశారంటూ కూడా ఒక నిర్ధారణ వచ్చినట్టుగా కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే 14వ తేదీ వెంకట మాధవితో విభేదించిన తర్వాత అక్కడ పూర్తిగా గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుడు గోడకు అదిమి పట్టుకోవడంతో ఆమె స్పృహ కోల్పోయినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో స్పృహ కోల్పోవడంతో పూర్తిగా ఊపిరాడని ఆమెను హత్య చేసి ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని డిస్పోజ్ ఏ విధంగా చేయాలి, ఆ శవాన్ని ఏ విధంగా మాయం చేయాలని కూడా ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఆధారంగా బాడీని 4 భాగాలుగా కూడా కట్ చేసి అనంతరం ఒక్కో భాగాన్ని ఒక్కో విధంగా దాన్ని బాయిల్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ బాయిల్ చేయడానికి ఏవైతే పరికరాలు కానీ అలాగే ఏదైతే వాటర్ హీటర్ కానీ బకెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారో, రోళ్ళు రోకలు ఇవన్నిటి కూడా తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే సీసీటీవీ కెమెరాలో వెంకటమాధవి లోపలికి వెళ్ళడమే వచ్చింది, కానీ బయటికి ఎక్కడిగా వెళ్ళిన దాఖలాలు లేవని కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలోనే గురుమూర్తి కూడా 4-5 సార్లు బయటికి వెళ్ళి వచ్చినట్టు కూడా సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అవ్వడంతో ఇవన్నీ కొనుక్కు రావడానికే వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే బాడీని కూడా కట్ చేయడానికి ఆ కత్తి కానీ ఇవన్నీ కూడా తీసుకువచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సో వాటన్నిటికి సంబంధించిన పరికరాలు అవన్నీ DNA ఆధారాలకు పంపించిన అనంతరం కూడా ఇవాళ డీటెయిల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని ఆధారంగా కూడా గురుమూర్తిని జైలుకు పంపే అవకాశం